హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఓటీఆర్ ఎడిట్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా న్యూ రిజిస్ట్రేషన్ కూడా ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మార్నింగ్ చాలామంది అభ్యర్థులు ఈ ఎడిట్ ఆప్షన్కి సంబంధించి వీడియో చేయమని చెప్పేసి అయితే అడిగారు. సో దీంట్లో నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా చాలామంది అభ్యర్థులు ఫోన్ నెంబర్ కనుక లేకుంటే ఇప్పుడు న్యూ ఫోన్ నెంబర్ను ఎడిట్ చేసుకోవచ్చా లేదని చెప్పేసి కూడా అడిగారు. దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను, ఏ విధంగా చేసుకోవాలనేది. సో ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. సో 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, దీంట్లో మీకు నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటగా ఫోన్ నెంబర్కి సంబంధించి మీకు మరి అంతకుముందు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ కనుక మీ దగ్గర లేకుంటే ఇప్పుడు న్యూ ఫోన్ నెంబర్ ఏదైనా యాడ్ చేయవచ్చు అని చెప్పేసి చాలామంది అయితే అడిగారు. సో దానికి సంబంధించి మనకు ఈ అప్లికేషన్ ఫామ్లో అయితే ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వాలి, అంటే మీన్స్ ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. సో దానికి సంబంధించి మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మనకు వాటికి సంబంధించినటువంటి టెక్నికల్ టీమ్ కావచ్చు, కాల్ సెంటర్కి సంబంధించినటువంటి నెంబర్స్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ చూడవచ్చు, ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది. మీకు గూగుల్లో మీరు tspsc.gov. అనేటువంటి వెబ్సైట్ కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ సంబంధించి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు వెబ్సైట్, న్యూ రిజిస్ట్రేషన్ ఓటీఆర్, అదేవిధంగా ఎడిట్ ఓటీఆర్ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి కనబడుతుంది. ఇదే పేజ్లో ఇక్కడ వీళ్ళ యొక్క కాల్ సెంటర్ నెంబర్స్ కావచ్చు, టెక్నికల్ టీమ్కి సంబంధించినటువంటి డౌట్స్ ఉంటే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ ఇచ్చారు అండ్ అదేవిధంగా మెయిల్ ఐడి ఇచ్చారు. సో వీళ్ళకు కాల్ చేసి మీరు ఈ ఫోన్ నెంబర్ సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉంటే మీరు మెయిల్ చేయండి లేదా కాల్ చేయండి. సో ఇక్కడ టైమింగ్స్ కూడా ఇచ్చారు, ఏ టైమింగ్స్లో అనేది దానికి సంబంధించినటువంటి ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు మీకు క్లారిఫై చేస్తారు. ఇక నెక్స్ట్ ఓటీఆర్ ఎట్లా ఎడిట్ చేయాలనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ ఓటీఆర్ ఎట్లా చేయాలనేది కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొదటగా మీరు ఇక్కడ వెబ్సైట్ కనబడుతుంది. ఒకవేళ మీరు వెబ్సైట్కి వెళ్ళి మీరు లాగిన్ కావచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇక్కడ వీళ్ళు ఏదైతే ఇచ్చారో సో ఎడిట్ ఓటీఆర్ ఉంది కదా, ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు టీఎస్పీఎస్సీ ఐడి కనుక మర్చిపోయినట్లయితే మీరు ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. వెబ్సైట్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా వెబ్సైట్కి అయితే అది వెళ్తుంది పేజ్. సో అక్కడ మీరు ఇలా చూసినట్లయితే మీకు రైట్ సైడ్ సో ఇక్కడ రైట్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే నో యువర్ టీఎస్పీఎస్సీ ఐడి అని చెప్పేసి కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి కనుక మర్చిపోయినట్లయితే సో ఇక్కడ నుంచి మీరు మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడిని మీ యొక్క ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి పొందవచ్చు. సో ఈ విధంగా అక్కడ నో యువర్ టీఎస్పీఎస్సీ ఐడి పైన క్లిక్ చేస్తే ఇట్లా మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్, అదేవిధంగా సెలెక్ట్ డేట్ అని చెప్పేసి అడుగుతుంది. తర్వాత గెట్ డీటెయిల్స్ కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే సో మీకు దానికి సంబంధించి మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఐడి పొందిన తర్వాత మళ్ళీ మీరు వెబ్సైట్ పేజ్కి అయితే వెళ్ళండి. సో వెబ్సైట్ పేజ్లో మీకు ఇక్కడ రైట్ కార్నర్లో కనుక చూసినట్టయితే స్టార్టింగ్లో 1 time రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అడుగుతుంది. ఎవరైనా కొత్త అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. తర్వాత ఎడిట్ వన్ టైం అని చెప్పేసి కనబడుతుంది కదా, ఎడిట్ 1 time రిజిస్ట్రేషన్ అని చెప్పేసి సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే సో మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మీకు టీఎస్పీఎస్సీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి అడుగుతుంది. సో అక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని చెప్పేసి కొట్టినట్లయితే మీకు ఏదైతే మీ ఫోన్ నెంబర్ అంతకుముందు ఉంది కదా దానికి ఈ ఓటీపీ అయితే వస్తుంది. సో ఒకవేళ మీకు ఆ ఫోన్ నెంబర్ లేదు అన్న వాళ్ళు ఫస్ట్ మీరు ఏదైతే హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇచ్చారు కదా, ఇక్కడ హెల్ప్ డెస్క్ సంబంధించినటువంటి ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు కదా, సో అట్లా మీరు ఆ వివరాలు అయితే తెలుసుకోవచ్చు. మీరు ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో తర్వాత మీకు ఆ ఓటీపీ వచ్చిన తర్వాత అక్కడ ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ క్యాప్చా కూడా అడుగుతుంది. వాటిని ఎంటర్ చేసినట్లయితే మీరు నెక్స్ట్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్లోకి వెళ్తారు. సో నెక్స్ట్ నేను అప్లికేషన్ ఫామ్ కూడా 1 by 1 క్లియర్గా అయితే చెప్తాను. సో ఆల్రెడీ నేను ఒకటి ఎడిట్ చేయడం జరిగింది, వాటి యొక్క స్క్రీన్ షాట్స్ అయితే తీసుకున్నాను. అక్కడ మీకు ఎక్కడ మీరు ఎడిట్ చేయవలసి ఉంటుందని మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీరు అక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఓల్డ్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా దాంట్లోకి అయితే మీరు వెళ్తారు. నెక్స్ట్ పేజ్లో ఫస్ట్ మనకు ఆధార్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతుందని ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ దగ్గర అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ కనబడుతుంది. నేను ఇక్కడ హైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మీ యొక్క నేమ్ కనబడుతుంది. ఈ 2 డీటెయిల్స్ అనేది చూసుకొని ఇక్కడ సేవ్ అని చెప్పేసి దీనిపైన మీరు క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు సేవ్ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్లోకి అయితే మీరు వెళ్తారు. సో నెక్స్ట్ పేజ్ అనేది మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీరు పైన మీరు చూసుకోవచ్చు, ఫస్ట్ ఆధార్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ మీకు కనబడుతుంది. ఇవన్నిటిని మీరు క్లియర్ కట్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఏది ఆధార్ డీటెయిల్స్, బేసిక్ అండ్ అడ్రస్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అని చెప్పేసి సో వాటికి సంబంధించినటువంటి అక్కడ మీకు పైన కనబడుతుంది. మీరు ఏది ఓపెన్ చేస్తే అక్కడ మీకు గ్రీన్ కలర్లో కనబడడం జరుగుతుంది. అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రీన్ కలర్, తర్వాత మీకు ఇలా ఆరెంజ్ కలర్లో కనబడుతుంది. సో నెక్స్ట్ మీకు ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ ఫోన్ నెంబర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనబడుతున్నాయి, కానీ ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వట్లేదు. సో ఈ పేజ్లో మీరు చూసినట్లయితే ఫస్ట్ మీ యొక్క డీటెయిల్స్ అనేది కనబడతాయి. ఇక్కడ మీరు ఏదైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీ మెయిల్ ఐడిని చేంజ్ చేసుకోవడానికి అక్కడ ఎనేబుల్ అవుతుంది, కానీ సో ఇక్కడ ఏదైతే మనకు ఫోన్ నెంబర్ ఇచ్చాడు కదా, సో ఈ ఫోన్ నెంబర్ మాత్రం ఎనేబుల్ అయితే ఇవ్వాలి, అంటే దీనికి ఇక్కడ ఎడిట్ ఇచ్చేటువంటి ఆప్షన్ అయితే ఇవ్వలేదు.
సో ఈ ఫోన్ నెంబర్కి మాత్రం మీరు ఓల్డ్ నెంబర్ ఏదైతే ఇచ్చారో అదే కనబడుతుంది అక్కడ. సో ఫోన్ నెంబర్కి ఎడిట్ మాత్రం ఇవ్వలేదు. సో ఇక్కడ మీరు ఇవన్నీ చూసుకొని నెక్స్ట్ ఇక్కడ సేవ్ అని చెప్పేసి కనబడుతుంది. ప్రతి పేజ్లో మీరు ప్రివ్యూ సేవ్ అని చెప్పేసి కనబడుతుంది. సో ప్రీవియస్ అంటే అదేవిధంగా సేవ్ అని చెప్పేసి కనబడుతుంది. సో ఇక్కడ సేవ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లోకి వెళ్తారు. మీరు నెక్స్ట్ పేజ్లో కనుక చూసినట్టయితే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి కనబడుతుంది. సో మీ యొక్క నేమ్ కనబడుతుంది, తర్వాత అంతకుముందు ఉన్నటువంటి డీటెయిల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి చూసినట్లయితే ప్లేస్ ఆఫ్ బర్త్ అనేటువంటిది మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది డిస్టిక్. ఎందుకంటే ఒకవేళ మీరు కొత్త చేంజ్ కాకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అంతకుముందు కరీంనగర్ జిల్లా అన్నది, సో ప్రజెంట్ ఇప్పుడు పెద్దపల్లి జిల్లాకు సంబంధించి చేంజ్ అయింది కనుక ఇక్కడ మనం పెద్దపల్లి జిల్లా అనేటువంటి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు మనకు అది కరీంనగర్ ఉంటుంది కనుక. తర్వాత మండల్ అనేటువంటిది మొట్లపల్లి, అది విలేజ్ అనేటువంటిది మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీకు ఇవి బ్లాంక్ అని వస్తే ఎటువంటి ఫిల్ చేసి రావు. సో వీటిని ఫిల్ చేసుకుంటేనే మీరు నెక్స్ట్ పేజ్లోకి వెళ్తారు, లేకుంటే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ కాదు. సో వీటిని మీరు ఇక్కడ మళ్ళీ డీటెయిల్స్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటంటే ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ సంబంధించి ఉందా లేదా అని చెప్పేసి ఇక్కడ మీకు ఇక్కడ అడుగుతుంది. ఎందుకంటే మీరు ఈ లాస్ట్ 2 ఇయర్స్లో ఏదైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ కనుక మీరు పొందారా లేదా అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ ఈ ఆప్షన్ అడుగుతుంది. ఇక్కడ మీకు ఒకవేళ ఈ 2-3 ఇయర్స్లో ఏదైనా సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని చెప్పేసి పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసి నెక్స్ట్ పేజ్ పైన సేవ్ అని చెప్పేసి క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు బేసిక్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకు 1 to 7th క్లాస్ ఏదైతే ఎడిట్ చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు కదా, సో ఇక్కడ మనం ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ 7th క్లాస్ వరకు మీకు డీటెయిల్స్ అయితే కనబడతాయి. ఇదే పేజ్లో మనకు జోనల్లో ఏ జోన్లో ఏమొస్తుంది అని చెప్పేసి కూడా ఇదే పేజ్లో క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అయితే మనం ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చుకోవాల్సిందే. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు ప్రివ్యూలో మీరు ఇచ్చే డీటెయిల్స్ని బట్టి మీది నేటివిటీ డిస్టిక్ అంటే ఏ డిస్టిక్ కింద మీరు లోకల్ అవుతారని చెప్పేసి మీకు ఆ ప్రివ్యూలో కనబడుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఏం మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందంటే, సో మీరు ఫస్ట్ క్లాస్ అనేది ఎక్కడ చదివారు, సో అకాడమిక్ ఇయర్, ఓకేనా, అది ఏ ఇయర్లో అంటే మీరు 1990 నుంచి 2000 అట్లా డీటెయిల్స్ అనేది మీకు ఇక్కడ డిఫాల్ట్గా ఉంటాయి. ఇక్కడ యారో పైన క్లిక్ చేస్తే మీకు డిఫాల్ట్స్ వస్తాయి. అట్లా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆ టైప్ మీరు రెగ్యులర్గా చేశారు, ఏ విధంగా చేశారు, ఆ డిస్టిక్ కావచ్చు అండ్ ప్లేసు. అండ్ ఇక్కడ మీకు ఓల్డ్ స్కూల్ మీరు డీటెయిల్స్ ఇచ్చారు కదా, అదే స్కూల్ ఉంటుందండి, స్కూల్ చేంజ్ కాదు. మీరు పాతగా ఏదైతే 3 years బ్యాక్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి డీటెయిల్స్ ఇది ఒక్కటి మాత్రం అట్లే ఉంటుంది. మిగతా డీటెయిల్స్ మాత్రం అప్డేట్స్ అయితే అడుగుతున్నారు. సో 2nd క్లాస్ ఎక్కడ చదివారు, సేమ్ అదేవిధంగా టైప్ ఏంటిది, సెలెక్షన్, మీ యొక్క డిస్టిక్, మీ యొక్క మండల్, తర్వాత ఆ యొక్క ప్లేస్, ఇక్కడ ఇవన్నీ ఎంటర్ చేసేసి అప్పుడు మీరు 7th క్లాస్ వరకు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో 7th క్లాస్ దాకా ఫిల్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ అనే బటన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్రతిదానికి సేవ్ అనే బటన్ వస్తుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి ఈ విధంగా వెళ్ళవలసి ఉంటుంది. సో ఇక్కడ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు నెక్స్ట్ అక్కడ 1 to 7th క్లాస్ వరకు మీరు ఎడిట్ చేశారు కదా, నెక్స్ట్ 10th క్లాస్ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అడుగుతుంది. అంటే మీరు 10th క్లాస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్పుడు 10th క్లాస్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ ప్రకారం మీకు పాత జిల్లా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొత్త జిల్లా చేంజ్ అయింది కనుక మీరు కొత్త జిల్లాని ఇక్కడ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నేను అప్పుడు కరీంనగర్ ఉంటే కరీంనగర్ దాన్ని ఇప్పుడు పెద్దపల్లి అని చెప్పేసి చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవన్నీ మీరు క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా, అదేవిధంగా మీ యొక్క స్కూల్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ బ్లాంక్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఏ స్కూల్లో చదివారో అది కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదే ప్లేస్ ఆఫ్ స్టడీ ఇక్కడ మీరు ముఖ్యంగా ఇది చేంజ్ చేసుకోవాలి. ఇది మీ డిస్ట్రిక్ట్ నేము, ప్లేస్ ఆఫ్ స్టడీ, అదేవిధంగా స్కూల్ నేమ్. సో ప్రతిదానికి 10+2 కూడా ఇంటర్మీడియట్ కూడా మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము, మీ యొక్క ప్లేస్ ఆఫ్ మీరు ఎక్కడ చదివారు దానికి సంబంధించినటువంటి నేమ్, ఆ కాలేజ్ నేమ్ అనేది మీరు ఇంటర్మీడియట్కి అదేవిధంగా డిగ్రీకి అదేవిధంగా ఒకవేళ మీరు ఇంకేదైనా పీజీ లాంటి కోర్స్ చేసినా కూడా ఇదే పేజ్లో మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇదే పేజ్లో కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ క్లియర్ కట్గా మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఓల్డ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఆ ఓల్డ్ డీటెయిల్స్లో ఇవన్నీ మీకు ఈ 3 ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇది ఈ 3 ఫిల్ చేసి సో మీరు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ సబ్మిట్ కనుక అంటే సేవ్ బటన్ కనుక క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏమడుగుతుందంటే ఆల్రెడీ మనం ఏదైతే బేసిక్ అప్లోడ్ చేసి ఉంటాం కదా, అంతకుముందు అప్లోడ్ చేసినటువంటి డీటెయిల్స్ అదేంటి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, నాన్ క్రిమిలేయర్ ఉంటే దానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ ఎక్కడ ఉంటాయి. వాటిని మీరు ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే యాజ్ ఇట్ ఈస్గా ఉంచినా ఏం కాదు. సో తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ ఇది చేంజ్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి అండ్ అదేవిధంగా 7th క్లాస్ వరకు డీటెయిల్స్ ఉన్నాయి కదా, సో ఆ డీటెయిల్స్ ఇక్కడ మీకు డిఫాల్ట్గా వస్తే అక్కడ మీరు ఏదైతే ఎడిట్ చేశారో 1 to 7th క్లాస్ అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఇంకా ఆల్రెడీ ఇక్కడ చేంజ్ అని కనబడుతుంది కనుక చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ అండి. మీకు ఆల్రెడీ ఓల్డ్ ఉంటాయి కనుక అక్కడ మీరు ఎటువంటి చేంజ్ చేయకుండా కూడా నో ప్రాబ్లం. ఇంటర్మీడియట్ అవన్నీ మీకు ఓల్డ్గా ఉంటాయి కనుక మెయిన్గా మీరు ఇక్కడ ఫ్రమ్ క్లాస్ ఇయర్ టు ఇయర్ అని ఉంది కదా, సో దీన్ని ఇక్కడ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 to 7th క్లాస్ కనుక మీరు కొత్త బోనాఫైడ్ కనుక పెట్టాలనుకుంటే వీటిని చేంజ్ చేసి ఇక్కడ బ్రౌజ్ చేసి వాటిని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది డిక్లరేషన్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ
చెక్ బాక్స్ అనేది ఉంటుంది, అన్నీ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యాక్సెప్ట్ అని చెప్పేసి ఇక్కడ మీరు కొట్టేసి నెక్స్ట్ ప్రివ్యూ చూసుకోవాలి. ఇక్కడ మీకు యాక్సెప్ట్ అని కొట్టగానే సేవ్ అనే బటన్ రాదు, ప్రివ్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ప్రివ్యూ మీద క్లిక్ చేసినాక మీ ప్రివ్యూ పేజ్ వస్తుంది, అక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ 3 minutes టైం అడుగుతుందండి. మనకి ఏదైతే ఇంతకుముందు న్యూస్ పేపర్లో చూసాక 3 minutes టైం అడుగుతుంది. 3 minutes వరకు దాకా మీరు దాన్ని సేవ్ చేయలేరు. ఆ 3 minutesలో మీరు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు, ఏమైనా కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది మీరు క్లియర్ కట్గా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మీకు అక్కడ ఒకవేళ మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే అక్కడ ఒక క్యాప్చా అడుగుతుంది. ఆ క్యాప్చా కొట్టేసి ఎడిట్ అప్లికేషన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు అప్లికేషన్ను ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఎడిట్ చేసి అక్కడ సబ్మిట్ చేసినట్లయితే సో నెక్స్ట్ మీకు ఈ విధంగా ఈ పేజ్కి వెళ్తారు. సో ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళి ఫామ్ను మీరు ఏదైతే ఫిల్ చేసినటువంటి ఫామ్ మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే చేయవలసి ఉంటుంది. ఎటువంటి మిస్టేక్ చేయకుండా నీట్గా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయండి. ఇక ఫోన్ నెంబర్ సంబంధించి అయితే మీరు ఖచ్చితంగా హెల్ప్ డెస్క్ని సంప్రదించవలసి ఉంటుంది. హెల్ప్ డెస్క్ని సంప్రదించి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోండి. సో ఇది మనకు TSPSC OTRకి సంబంధించినటువంటి అప్డేట్. సో నెక్స్ట్ ఇంతకుముందు నేను 1 time రిజిస్ట్రేషన్ చెప్పాను కదా. సో 1 time రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇవే డీటెయిల్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అడుగుతుంది. వాటికి సంబంధించి మీరు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ, అదేవిధంగా అండ్ వాటికి సంబంధించినటువంటి మెమోస్ అన్ని ఒక దగ్గర పెట్టుకోండి, ఫోటో అండ్ అదేవిధంగా మీరు సైన్ చేసినటువంటి దాన్ని కూడా దగ్గర పెట్టుకొని మీరు 1 time రిజిస్ట్రేషన్ న్యూగా చేసుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూడడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.